తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంవత్సరం పాటు వాజ్పేయి శత జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు శత జయంతి ఉత్సవాల కన్వీనర్ ఆకుల విజయ తెలిపారు. మంగళవారం సూర్యాపేట పట్టణంలో జరిగిన బీజేపీ మండల స్థాయి ముఖ్య నాయకుల సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. సూర్యాపేట పట్టణంలో మంగళవారం జరిగిన బీజేపీ మండల స్థాయి ముఖ్య నాయకుల సమావేశంలో శత జయంతి ఉత్సవాల కన్వీనర్ ఆకుల విజయ పాల్గొని మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంవత్సరం పాటు వాజ్పేయి శత జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి రాజకీయాలలో విలువలను పాటించి అందరికీ ఆదర్శప్రాయంగా నిలిచారని అన్నారు. శత జయంతి ఉత్సవాల సందర్భంగా సూర్యాపేట జిల్లాలో వాజ్పేయి పర్యటించిన ప్రాంతాలలో ఆయనను కలిసిన నాయకులు, ఉపాధ్యాయులు, సామాజిక సేవా పరులను కలిసి వారితో వాజ్పేయి జరిపిన సంభాషణలను గుర్తు చేసుకోవాలని అన్నారు. జిల్లా వ్యాప్తంగా బీజేపీ అభిమానులు, కవులు, కళాకారులను కలిసి, విద్యావేత్తలను కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరించాలని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతదేశం విశ్వ గురువుగా ఎదిగిందని అన్నారు. నేడు ప్రపంచమంతా భారత మాతకు జై కొడుతుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో బీజేపీ ఘన విజయం సాధించిందని, 2028 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రంలో కాషాయ జెండా ఎగరడం ఖాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ అధ్యక్షురాలు చెల్లా శ్రీలతారెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ చిట్టుకొండ సత్యనారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి సలిగంటి వీరేంద్ర, కన్వీనర్ కర్ణాటి కిషన్, నాయకులు చెల్లమల నరసింహ, యశ్వంత్ కుమార్, గజ్జల వెంకట్రెడ్డి, సాయిబాబా, రంగరాజు, రుక్మారావు, కనగల్ల వెంకట్రామయ్య తదితరులు పాల్గొన్నారు.